సర్వములు సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు రాష్ట్రాల ద్వారా మీరు సమాచారం విధానం ద్వారా మా అందరికి నేర్పించారు. మరొక సంగతి నేర్చుకొని ఆశపడు మీ పాద సభ్యులు మీ వాక్యం బట్టి పెడుతున్నట్టు మీ సహకారం కోరటం తగిన జ్ఞానాలను ప్రయత్నించారు. మీకు ఇష్టంగా పెద్ద భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు ప్రభు నామాన పరిశుభ్రంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఒక విలువైన పాట మనం నేర్చుకుంటాం. దైవ గ్రంథంలో చాలా విషయాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. ఏది జరిగినా ఈ సృష్టిలో ప్రతి దానికి దేవుడు ఒక ఆధారం మాత్రం చూపిస్తూ ఉంటాడు. ఇది ఒక కథ లేదా ఒక కల్పిత కథ మాత్రం కాదు. అలాగే యేసు ప్రభు యొక్క ఆయన ఏ తరం నుంచి పుట్టాడు, ఎన్ని తరాల తర్వాత పుట్టాడు అన్నది కూడా లేఖనం ఆధారం అవుతుంది. నేను ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని పరిస్థితులు చూస్తుంటే అంటే కథలు ఉన్నాయి ఏంటంటే కల్పితం కనుక దాని విశ్లేషణ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి తేటతనం అయిపోతాయి. యేసు ప్రభు యొక్క చరిత్ర కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అంటే ఒక్క విధంగా నమ్మమని కాదు, కానీ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఇలా మనం నేర్చుకుంటాం. ఒకసారి మనం యేసు ప్రభు యొక్క వంశాలను మనం చూసినట్లయితే లోక స్వార్థ అయితే ఆధారం నుంచి మొదలెడతారు, కింద నుంచి. మత స్వార్థ అయితే అబ్రహాం నుంచి మొదలు పెడతారు. మత స్వార్థలు ఒకలాగుంటుంది, లోక స్వార్థలు మరోలాగుంటుంది. ఆ వ్యత్యాసం ఏంటి అనేది ఈ రోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకసారి మనం కొన్ని వంశాలను చూసి అప్పటికి పోతాం. ఆదికాండం 5 అధ్యాయం. ఆదికాండం 5 అధ్యాయం. ఈ 5 అధ్యాయం మొదటి వచ్చి చదువుతాం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే అందులో చేసుకోవాలి. మొట్టమొదటి నరుడు ఎవరు? ఆదాముకి ఏమి ఇచ్చిన దేవుడు? వంశం అనగా వంశావళి ఇచ్చాడు. మనకేమంటే వంశావళి గ్రంథం ఇదే. అంటే ఆదాముకు పుట్టిన వారందరి గురించి కూడా రాసింది. అమ్మా ఆదాము మా అందరూ తెలిసిన వారు, కయ్యను, హేబెలు, తర్వాత షేతు, ఇలాగా వంశావళి ఉంటాయి. ఓకేనా? ఇలా వచ్చాక 10 అధ్యాయం ఎదుర్కోతాం. 10 అధ్యాయం ఎదుర్కోతాం. 5 అధ్యాయంలో ఆదాము వంశావళి అని మనం నేర్చుకున్నాం. 10 అధ్యాయం ఎదురుకు వచ్చాక మొదటి వచ్చి ఇది నోవాహు కుమారులకు షేము, హాము. అంటే షేము, హాము, యాపేతని వారు వంశం. అంటే విధంగా చెప్పాలంటే నోవాహు వంశం. ఆదాము నుంచి నోవాహు వరకు ఒక ప్రక్రియ జరిగింది. అంటే జలప్రళయం ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నోవాహు తర్వాత నుంచి వచ్చిన వంశావళి కూడా ఉంది. ఇప్పుడు ముందున్న వారు లేరా అంటే ఉన్నారు. ఎలా ఉన్నారు? గ్రంథస్థంలో ఉన్నారు. ఓకేనా? గ్రంథస్థంలో ఉన్నారు. మనుషులు లేకపోయినా వారి పేర్లు కూడా గ్రంథస్థంలో ఉన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు 10 అధ్యాయం మొదటి వచ్చిన ఎవరున్నారు? అమ్మ మీరు 10 అధ్యాయం చదివితే ఆ 3 కుమారులు వారు మళ్ళా ఆయా జాతులుగా, ఆయా వంశాలుగా మరి విస్తరించినట్లు కూడా 10 అధ్యాయంలో ఉంటుంది. 10 అధ్యాయంలో ఉంటుంది. 11 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 11 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూస్తారా? 10వ వచనం. ఇది ఏ వంశం? ఇది అంటే షేము ఎక్కడి నుంచి వచ్చారు? నోవాహు నుంచి వచ్చారు. నోవాహు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము నుంచి వచ్చారు. జాగ్రత్తగా ఇది కథ కాదు సుమా. అంటే ఇంత చరిత్ర, ఎన్ని తరాల ఆధారాన్ని దేవుడు గ్రంథంలో రాస్తారు. ఇప్పుడు ఆదాము వంశావళి చూసాం, నోవాహు దగ్గరికి వచ్చాం. నోవాహు ఇచ్చిన కుమారులు చూస్తే అందులో షేము వంశావళి దగ్గరికి వచ్చాం. ఈ షేము వంశావళి నుంచి వచ్చిన వాడే అబ్రహాము గారు.
ఈ షేము వంశం నుంచి వచ్చిన వాడు ఎవరు? అబ్రహాము. మనకి ఇక్కడ కొంచెం ఆధారం. ఇక్కడి నుంచి దేవుడు అబ్రహాముని ఆయన భక్తిని ఆయన నీతిని దేవుడు గొప్ప చేసుకుంటూ వస్తూ ఆ మిగిలిన వారి విషయాన్ని పక్కన పెట్టి అబ్రహాం దగ్గర నుంచి దేవుడు తన నీతిని ప్రకటిస్తూ వచ్చేవాడు. ఒక్కసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి విషయం అబ్రహాము కుమారుడకు ఈ మాటలు ఉండాలి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇది అసలు వంశావళి వైపు ఇప్పుడు వచ్చాము. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? యేసుక్రీస్తు వంశావళి దగ్గరికి వచ్చాం. అంటే ఎక్కడి నుంచి? ఇక్కడ మాట అబ్రహాం దగ్గర నుంచి. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? షేము నుంచి. షేము ఎక్కడి నుంచి వచ్చాడు? నావాహు. నావాహు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము. గుర్తుపెట్టు, ఆదాము నుంచి వచ్చిన మానవ జాతి చూపిస్తాడు ఇక్కడ. ఓకేనా తెలియదు? ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచ్చి మళ్ళా చదువు. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నేను ఒక మాట వాడతాను. అబ్రహాం కుమారుడు పేరేంటి? సార్ మరి ఇక్కడ దావీదు అంటే ఏంటి? అంటే ఒక విధంగా చెప్పాలి, కొత్త పరిచయం. మొత్తం ఇది రాయాలన్నా సరిపోదన్నాడు కదా, ఇవన్నీ ఆయన చేసినన్ని రాయాలంటే సరిపోదు. కానీ కొత్త పరిచయం చరిత్ర ముందు పెడుతున్నాను. అబ్రహాము కుమారుడు ఎవరయ్యా అంటే ఇస్సాకు. కానీ అబ్రహాం నుంచి ఎక్కడ తీసుకొచ్చాడయ్యా అంటే దావీదు దగ్గర తీసుకొచ్చాడు. ఇది మత్తయి సువార్తలో ఉన్న విషయం గమనించాలి. ఎందుకు ఈ వంశావళి అన్న ఆలోచనలు మనకు రావచ్చు. ఈ వంశావళి గురించి మనం నేర్చుకోవాలా, మనకు అవసరమా అని అనుకోవచ్చు. ఒకసారి లోక సువార్తలో ఒకసారి రిడాక్షన్ మొదలు వచ్చి ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయవలని కైసరు అగుస్తూ ఆయన ఆజ్ఞ ఇచ్చాడంట. ఎవరో కైసరు. ఓకేనండి, ప్రజా సంఖ్య రాయాలని. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఈ మాట అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి. గత కాలం మనం చూసాం, ఆధార్ కార్డులు ఏ ఊర్లో ఉండాలి ఆ ఊర్లో అందరూ ఉండాలంటే ఎక్కడ 5 బాలు ఉన్నవారు కూడా ఏం చేస్తారు, వచ్చేస్తారు. ఓకేనా? అలాగే తర్వాత యేసేపు అర్థం చేసుకుంటాం. యేసేపు దావీదు వంశంలో గోత్రములోను పుట్టినవాడు. అర్థం చేసుకున్నాడు. యేసేపు దావీదు వంశంలో పుట్టాడు, దావీదు గోత్రంలో పుట్టాడు. అంటే యోధా గోత్రంలో పుట్టాడు. తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలలోని నజరేతు నుండి అనబడిన దావీదు ఊరుకోలేదు. ఇప్పుడు యేసేపు గారు మరియా గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఆ ప్రజా సంఖ్యలో రాయబడుటకు వెళ్ళారు. జగత్తున్నారు ఆ ప్రజా సంఖ్యలో రాయబడడానికి వెళ్ళారు. ఇప్పుడు వీరి వంశం అందులో రాయాలి, లేదా ఈ గోత్రాలు అందులో రాయాలి. ఏది? ప్రజా సంఖ్యలో. ఓకేనా? ఎజ్రా గ్రంథంలోకి రాయాలి. ఎజ్రా మొదటి రెండు అధ్యాయం ఇది మనస్పర్ధాలు సరే. ఇక్కడ రెండు అధ్యాయం మనకు వచ్చింది. ఏ రాజును? బబులోను రాజు నెబుకద్నెజర్. బబులోను దేశంలో చెరగా తీసుకెళ్ళిపోబడిన వారికి అంటే ఎంతనే తీసుకుపోయాడు. ఎక్కడికి? బబులోను అని అండి. ఆ దేశం ముందు పుట్టి అంటే వేరే ఎక్కడ పుట్టారు? బబులోను చెర పుట్టారట. అంటే 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. పుట్టి మళ్ళీ అక్కడి నుంచి అంట ఆ చెరలో నుండి విడిపింపబడి యోధా దేశమునకు
పట్టణములకు పోవున్నట్లుగా అది సెలవు పొందారట. అంటే మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? యెరూషలేముకు, వారి పట్టణాలకు వస్తున్నారట. ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఎక్కడ పుట్టారు? చెరలో పుట్టారు. నేను అడుగుతున్నాను, 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ 2 అక్షరాలంతా చదివితే అక్కడ ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 58వ వచనం చదవండి మనస్ఫూర్తితో. నెతనీయులను సొలొమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి 392 మరియు తల్మలేహు, తెల్హార్ష, కేరుబు, అబ్దాను, ఇమ్మేరు అను స్థలములో నుండి కొందరు వచ్చింది. ఆ ప్రాంతాల నుంచి కొందరు వచ్చారంట. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలులో కారో తెలియకపోయింది. ఏం చూపించలేదంట అక్కడ? ఆ మాట చూసుకోండి. తమ పితరుల ఇంటినైనను, ఇంటి పేరు ఎంత ప్రాముఖ్యమైంది అర్థం చేసుకోండి. తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనా చూపింపలేకపోయినందున ఆధారం లేదు ఇప్పుడు. ఓకేనా? ఆధారం ఎప్పుడు ఉంటుంది? ఆ ప్రజాసంఖ్యలో రాయబడినప్పుడు ఆధారం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలు కాదో తెలియలేకపోయింది. వారు ఇశ్రాయేలు వారు కాదో తెలియలేదంట. ఇప్పుడు ఎలా తెలుసుకుంటాం? ఆధారం బట్టి. ఇప్పుడు ఆధారం లేదు. ఓకేనా? తర్వాత వారు ఎవరనగా వంశస్థులు, తోబియా వంశస్థులు, నికోదా వంశస్థులు, వీరు 652. మరియు ఇది చూడండి 61. మరియు యాసకులలో హవయా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెలు ఒకతను పెళ్లి చేసుకునే వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలవబడిన వారి వంశస్థులు. ఇది చూడండి, వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరును వెతికినప్పుడు అంటే ఇప్పుడు ఆ పేరు కనపడలేదు వెతికితే. ఓకేనండి? ఇప్పుడు అలా కనబడకపోయినందున యాసక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడ్డారట. ఓకేనా? యాసకులే, కానీ ఎలా ఎంచబడ్డారో? ఎందుకని? ఆధారం లేదు. ఆధారం లేకుండా వారికి సేవ చేయకూడదు. ఎందుకంటే అన్యుడు ఎవరు కూడా సమీపించడానికి లేదు. ఇతడు అన్యుడు లేదా పలానా గోత్రికుడు తెలియాలంటే ఆధారం కావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు యేసేపు మరి వారు ప్రజా సంఖ్యలో తమ వంశాలు ఎందుకు రాయించుకున్నప్పుడు అర్థమైందా అమ్మా? అంత చెప్తా ఉంటాయి. రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ప్రశ్నలోకి వెళ్దాం. మీకు నేను ప్రశ్న వేస్తున్నాను, మనసు పెట్టాలి. ఈ మత్తయి సువార్తకి మత్తయి సువార్త ఇది త్వరగా తీయాలి, రాసుకుంటారు క్లుప్తంగానే. ఈ మొదటి అధ్యాయం ఇందాక చదువుకున్నాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశాలు. అంటే యేసు ప్రభు ఎలా వచ్చాడో చెప్పడానికి ఒక ఆధారం. అంతేగాని ఏదో కథ చెప్పి ఆయన ఈ పక్కన కాదు, ఆ పక్కనోడు, ఆ పక్కన కాదు, ఈ పక్కనోడు అర్థమైందండి. ఆయన ఆ మనిషి, ఈ మనిషి, ఈ కథలు ఏమి లేవండి. అది లోకంలో ఇది ఎరగిన వాడు అంటాడే తప్ప ఇది ఎరిగిన వాడైతే అంటాడు. ఎందుకంటే ఆధారం ఉంది. ఈ రోజు క్రైస్తవులు క్రీస్తున్నామటానికి ఏముంది అంటే ఆధారం ఉంది, లేఖనాల ఆధారం ఉంది, చరిత్ర ఆధారం ఉంది, ఆ మహానుభావుడు సంచరించిన ప్రదేశాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఎప్పటికీ సాక్ష్యాధారాలతో ఉంది. అందుకు నమ్ముతున్నాం. అంతేగాని గాల్లో మాటలు కలుసుమా? యేసు ప్రభు అంటే చరిత్ర అంటే గాల్లో మాటలు కాదు. అది నేను వాదోపవాదాలు ఉండవు. కానీ వాక్యం అర్థం కాని వారు చేసే బోధనలు బట్టి ఇది కొంచెం అపార్థం అవుతుంది తప్ప నేను వారు యేసు ప్రభు గురించి చెప్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్పమన్నాడో చెప్పలేదు అంతే. ఓకేనా? అందరు చెప్పేది ఏమో అందరు అతను ఏమంటారు? యేసు భక్తులు అన్నారు. అయితే అందరు చెప్పేది యేసు ప్రభు. కానీ ఆ ప్రభు ఏం చెప్పాడో అది చెప్పలేదు. కానీ అందరు చెప్పేది యేసు ప్రభు గురించి. గుర్తుపెట్టుకోండి. అంటే యేసు ఉన్నాడనే కదా లోకం అంతా ప్రకటన జరుగుతుంది, ప్రపంచం అంతా. సరే, ఇక ముందుకు వెళ్తాను. ఇక్కడ 2వ వచనం సార్ ఒకసారి అబ్రహాం ఎవరికి అన్నాడో అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 17వ వచనం దగ్గరికి వచ్చింది. అబ్రహాం మొదలుకుని
దావీదు వరకు ఆ. తరములన్నీ 14 తరములు. అంటే అబ్రహాం నుంచి దావీదు వరకు ఎన్ని తరాలంట? 14 తరాలు. ఎందుకు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయానా? అబ్రహాం నుండి అబ్రహాం కుమారుడు దావీదు అని డైరెక్ట్ వెళ్ళిపోయాడు. మధ్యలో ఎన్ని తరాలు ఉన్నాయి? 14 తరాలు ఉన్నాయి. అంటే గొప్ప పర్చేస్ ఉన్నా దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి మళ్ళా. ఓకేనండి, మాట చెప్పాడు కానీ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దావీదు మొదలుకొని యూదులు అంటే యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందాక చదువుకున్నాం, నెబుకద్నెజరు బబులు దేశం తీసుకెళ్ళిపోయి చూస్తారా? ఆ దావీదు నుంచి వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయేంత వరకు 14 తరాలు. అంటే బబులో నుంచి బయటకు వచ్చే చూసారా? అక్కడి నుంచి యేసు ప్రభు పుట్టేంత వరకు ఎన్ని తరాలు అంటాడు? 14 తరాలు ఇక్కడ అంతేనా? రైట్. నా ప్రశ్న ఏంటంటే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూసారా? 6వ వచనం చదువు. 6వ వచనం. యెషై అంటే తెలుసు, దావీదు తండ్రి. యెషై గారు ఎవరున్నారు? దావీదు కాదు. దావీదు ఎవరున్నారు? సొలొమోను అంటారు. సొలొమోను ఎవరిని కన్నాడు? రెహబాముని కన్నాడు. అక్కడి నుంచి కిందకు వచ్చేస్తే యేసు దగ్గరికి తీసుకుంటారు. ఓకేనా? మీకు అర్థమైంది ఇక్కడ. లోకస్వార్త 3వ అధ్యాయం చూసారా? ఇక్కడ 38వ వచనం నుంచి పైకి వెళ్ళాలి. మీకు అర్థమైందంటే ఇక్కడ ఆదాము దగ్గర నుంచి చెప్తున్నాడు. ఓకే, మీకు అర్థమైందా? మనసు పెట్టొస్తున్నా, మీరు మనసు పెడితే ఇది అర్థమవుతుంది. 23 నుంచి చదివితే యేసు ప్రభు ఏసేపు ఎవరు పుట్టాడన్నా కిందకి తీసుకొస్తే ఆదాము పుట్టాడన్నా రుచి పెట్టుకుంటారు. ఇప్పుడు మనకి అర్థం కావడానికి ఒక పాయింట్ చూపిస్తున్నాను. 30 వచనం నుంచి చదవాలి. 30 చదివి. ఎలియాకీము, మెలియా, మెన్నాకు, మెన్నా, మత్తతాకు అండర్లైన్ చేసుకోండి. మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు ఒకసారి అనుకో. ఏదన్నా తేడా దొరికిందా? ఏదన్నా ఇక్కడ తేడా దొరికిందా? బైబిల్ చదువులకు ఎప్పటికీ అర్థం కాదు. నాలెడ్జ్ చెప్తున్నాను. బైబిల్ ధ్యానించమంటాడు. చదువుకోండి, ఆ మాట అయిపోయింది, ఈ మాట అయిపోయింది, ఆ మాట ఈ మాట అయిపోయింది అనుకుంటారు తప్ప ప్రశ్న ఉన్నాడు. మత్తయి సువార్తలో దావీదు నుంచి సొలొమోను దగ్గరికి వెళ్ళింది. లూకా సువార్తలో దావీదు నుంచి నాతాను దగ్గరికి వెళ్ళింది. ఉందా లేదా చెప్పండి. మరి ఏంటి దీని సందర్భం ఏంటి? ఏంటి మాటల యొక్క విశ్లేషణ ఏంటి? ఓకే, అర్థమైన మాట. అక్కడేమో సొలొమోను చూపించాడు, ఎక్కడేమో నాతాను చూపించాడు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. సొలొమోను నాతాను అన్నదమ్ములే, కానీ మరి వ్యక్తులు వేరైపోతారు కదా. వంశం అంటే ఏముంది? ఆ వంశం నుంచే రావాలి. మరి ఇక్కడ వ్యక్తులు ఎందుకు వేరవుతున్నారు? ప్రశ్న. ఇంకొక మాట చూపిస్తుంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం కొద్ది మనసు పెట్టుంటే. మత్తయి సువార్త 8వ వచనం చాలు. 8వ వచనం. ఈ మాట ఒకసారి తీసారు మీరు? చాలు. ఆశ అంటే ఆశ యెహోషాపాతు కన్ను. యెహోషాపాతు అనలైన్ చేసుకోండి. యెహోషాపాతు ఎవరికి అన్నాడు? యెహోరాము కన్నాడు. తర్వాత యెహోరాము ఇక్కడ యెహోరాము ఉజ్జియాను కనెను. అంతేనా? ఉజ్జియా యోతామును కనెను అన్నాడు కదా. ఒక్కసారి 8వ వచనం కదా. యెహోరాము అన్నాడండి.
యెహోరాము కుమారుడు ఎవరైనా అంటుంది ఇక్కడ ఉజ్జియా అని మాట్లాడతారు. ఒకసారి రాజు 2వ గ్రంథం 16వ వచనం త్వరగా. ఆహాబు కుమారుడును ఈ మాట చూడాలి. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరా. యెహోరాము ఏలుబడిగా ఈయన ఎవరో చెప్పాలి. ఇక్కడ ఇద్దరు యెహోరాము కనబడతారు మీకు. అది ఆహాబు కుమారుడు ఇశ్రాయేలు రాజు అంటారు, యోధరాజు కాదు. మన మధ్యస్వార్థం చదువుతుంది యోధరాజు గురించి, ఓకేనా? అంటే వాక్యం చదువుతున్నప్పుడు 2 పేర్లు ఒకలా ఉంటాయి, ఒకసారి పేర్లు మరో చోట మారుతూ ఉంటాయి. అప్పుడు చదువు. యెహోరాము ఏలుబడిలో యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం 5వ సంవత్సరం ముందు యెహోషాపాతు అండర్లైన్ చేసుకునే యెహోషాపాతు. యూదారాజు ఉండగా ఇందాక మనం యెహోషాపాతే కదా యెహోరాముని కలిగిన మాట చదువుకున్నాం. యెహోషాపాతు యూదారాజు ఉండగా యోధారాజు ఉండగా యూదారాజు యెహోషాపాతు కుమారుడైన ఆ, యెహోరాము ఏలుబడిని ఆ, ఆరంభించాడు. అంటే ఇప్పుడు యెహోషాపాతు కుమారుడు ఎవరు? యెహోరాము. అంతేనా? అంతేనా కదా? రైట్. ఇప్పుడు 24 వచ్చు అక్కడ యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి అంటే యెహోరాము ఇప్పుడు మరణించి తన పితరుల సమాధిలో తన పితరుల సమాధిలో దావీదుపురం నందు పాతిపెట్టబడింది. ఆ, అతని కుమారుడైన అహజ్య ఎవరంట? రాజుగా రాజే. అతని కుమారుడైన అహజ్య ఎందుకంటే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయాం? ఉజ్జియా. అతను మీకు యెహోరాము కుమారుడు ఉజ్జియా అని ఇందాక చదువుకున్నాం. ఇక్కడ షరతులో వెళ్తే ఏముంది? యెహోరాము కుమారుడు ఎవరు? అమ్మా అహజ్య ఉందా లేదా? రైట్. ఇప్పుడు అహజ్య అతనికి ఏమయ్యాడు? రాజు. 9:27 వచ్చి కూడా రాసుకోండి. 9:27 వచ్చి కూడా రాసుకోండి. యోధారాజు అహజ్య ఆ. జరిగిన దాన్ని చూసి వనములోని నగర మార్గంగా పారిపోయింది. ఒకసారి 12 చూసారా? మొదటి వచ్చి యోగు ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు ఆ. యోవాసు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరంకి ఏలింది. ఎవరప్పుడు? అయ్యా యోవాసు. యోవాషు. ఓకేనా? ఇప్పుడు 14 అధ్యాయము మొదటి వచ్చి చదువు. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాసు ఏలుబడిలో 2వ సంవత్సరం ముందు యోధారాజును అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు యోవాసు కుమారుడు యోవాసు ఎవరి కుమారుడు యెహోయాసు. అండి? అహాజ్య కుమారుడు. ఓకేనా? చూడండి. యోధారాజును యోధారాజును ఆ. యోవాసు కుమారుడైన అమజ్యను రాజైన. అంటే యోవాసు కుమారుడు పేరేంటి? అమజ్య. అండర్లైన్ చేసుకోండి. ఎందాక మాట చదువుకున్నాం. అహజ్య. యెహోరాము కుమారుడు ఎందాక ఎవరు? అహజ్య. అహజ్య కుమారుడు ఎవరు? యోవాసు కుమారుడు ఎవరు? అమజ్య. ఓకేనా? ఇంతగా మత్స్య సువార్త లేవు మీకు అర్థమైందా? మత్స్య సువార్త మన మొదటి అధ్యాయంలో లేవండి. ఇప్పుడు ఇంకో వచ్చిన చూపిస్తాను చూడండి. 14 వచ్చు 14 అమర్చి చేసిన ఇతర కార్యములు గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అంటే ప్రతిదీ రాజుల చరిత్ర కూడా రాయాలి. తర్వాత చూడండి. ఇప్పుడు 21 వచ్చిన దగ్గరకు వచ్చారు. ఆయన మరణించాడు. అప్పుడు యోధా జనులందరూ 14 సంవత్సరములు వాడైన ఆ. అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యకు బదులుగా పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు చెప్పండి. ఆ మధ్య కుమారుడు ఎవరు? ఆచార్య. ఓకేనా అయ్యా? ఆ మధ్య కుమారుడు ఎవరు? అజర్య. ఒకసారి ఏమనుకోకుండా అసలు ఇప్పుడు ఉన్న సినిమా హీరోల పేర్లు ఏంటంటే
తెలుగు పేర్లకి ఇప్పుడున్న సినిమా హీరోల పేర్లైనా హీరోల పేర్లైనా తెలుగు పేర్లా కదా. అయినా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? అవి ఇష్టం కనుక. మరి ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? ఇది కష్టం కనుక. ఇది ఇష్టపడితేనే బైబిల్ అవుతుంది. అర్థం మీకు? ఇంకో మాట, ఫోన్లో చదువుకున్నవాడు చదువు లేనివాడు ఏదైనా పెడుతుంటే ఆ గవర్నమెంట్ వారు కూడా ఇంగ్లీష్లో పెడుతున్నాడు. ఏది? మెసేజ్. అర్థం చేసుకోండి. మెసేజ్ ఎందుకు వస్తుంది? ఇంగ్లీషే. గ్యాస్ డబ్బులు పడ్డా కూడా ఇంగ్లీషే. ఒకవేళ మనం తిరిగిపోతే పక్కనకి ఏం చూపిస్తున్నాం, ఇది ఏంటో డబ్బులు పడ్డాయి లేవా అంటే మనకు అర్థం కాదు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. దైవ గ్రంథం కూడా మనం అర్థం అవ్వాలంటే ఆయన అడిగి నేర్చుకోవాలి. ఒకటే ఎందుకన్నా ఇది అపార్థం చేసుకుంటే మనకే నష్టం అంట. పేరు పత్రికలు అంటారు, వారు తమ స్వకీయ నాశనములకే అపార్థము చేసుకున్నారు. అది ఇది అర్థం కాలేదంటే మనకే మనం నష్టం చేసుకున్నట్టు లెక్క. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థం అవ్వాలంటే కష్టమే, కానీ ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. అండి రైట్. ఇందాక మనం చూడండి, యోవాషు కుమారుడు అమర్చ, అమర్చ కుమారుడు ఆచార్య. అంతేనా? ఇప్పుడు ఆచార్య కదా. ఇందాక మత్తయి సువార్తలో డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చాం? యెహోరాము కుమారుడు ఉజ్జియా అనగానే వెళ్ళిపోయాం. యెహోరాము కుమారుడు ఎవరైనా చూపించారు? అహజ్య. అంతేనండి? అహజ్య తర్వాత యోవాషు, తర్వాత అమర్చ. ఇప్పుడు ఒక పేరు కాబట్టి మంచిలో ఇప్పుడు ఇక్కడ ఆచార్య అన్న మాట ఉంటుంది కదా. అంతేనా? ఆచార్య అనే మాట ఉందా లేదా? రైట్. ఇంకో మాట చూపిస్తాను. నేను వృత్తాంతాలు 2వ గ్రంథం. సరే, 26 మొదలు వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. అంతటా యోధాచనులందరూ 16 ఏండ్ల వాడైన ఎవరిని? ఎవరితను? ఎందాక చదువుకోవడం చూసారా? ఆచార్య పేరే ఇంకోటి ఉజ్జియ. ఆచార్య పేరే ఉజ్జియ. అర్థండి? మీరు ఆచార్య చూస్తూ సేమ్ ఇదేమాట మొత్తం చూసుకున్నాం. ఇది రాజు 2వ గ్రంథం 14:20 సేమ్ అనమాట, కానీ పేరు మారింది. ఓకేనండి? ఇప్పుడు చదవండి. అంతటి యోధాసన్ని అందరినీ 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించింది. చూడండి, అమజ్య కుమారుడే కదా. ఇప్పుడు మత్తయి సువార్త మనంతా చదువు చూసారా? అక్కడికి వచ్చింది. త్వరగా యెహోరాము ఉజ్జియాను కనెను అన్నాడు డైరెక్ట్ గా. యెహోరాము ఎవరు కన్నాడు అక్కడ? ఇప్పుడు ఎన్ని తరాలు చెప్పండి. అహజ్య, యోవాషు, అమజ్య అంటే 3 సరిగ్గా అయిపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, డైరెక్ట్ యెహోరాము ఉజ్జియాను వెతుక్కున్న దొరకరు. యెహోరాము ఉజ్జియాను కన్నడానికి వెతుక్కున్న దొరకదు మనకి ఎక్కడ చూసినా. ఇప్పుడు ఆ వంశాలను అలా వెతుక్కుంటూ వస్తే దొరుకుతారు. ఓకేనా తల్లి? అలా వెతుక్కుంటే దొరుకుతారు. సరే, ఇప్పుడు 12 మొదలు మత్తయి సువార్త 1:12 అంటే బబులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో మళ్ళా చరిత్ర. నేను అంత వివరంలోకి వెళ్తలేదు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కొన్నది వేడెక్కిపోయింది మనకి. కానీ ఇంకా అంతగా నిలవనుకో అంటే యేసు ప్రభు ఎవరు కుమారుడు నన్ను అడుగుతున్నారు. అందుకే అంత వివరంలోకి వెళ్తలేదు. సరే, ఇప్పుడు చూడండి, అక్కడ మనం మంచి మాట ఉంటుంది. యెకొన్యా సైల్తీయేలును కనెను, సైల్తీయేలు జెరుబ్బబెలును కనెను అన్న మాట ఉంటుంది. అంతేనా? సైల్తీయేలు ఎవరు కన్నాడు? జెరుబ్బబెలు కన్నాడు. ఒకసారి ఇందాక ఎచ్చలేక చదువు చూసారా? ఒక్కసారి అది అంటే ఇప్పుడు వీళ్ళకి ఛాలెంజ్ వచ్చిన తర్వాతే కదా. ఎవరు?
యూదులు యూదులు చారించి వచ్చిన తర్వాత కదా మాటలు. ఓకే, 3వ అధ్యాయం 2వ వచనం. యాజాదుకు కుమారుడైన యోషువయును యాజకులైన అతని సంబంధులను సైల్తీయేలు కుమారుడైన జెరుబ్బయేలును అతని సంబంధులను అన్నమాట ఉంది కదా. అంటే సైల్తీయేలు కుమారుడు ఎవరో జెరుబ్బయేలు. మనం చెప్పానండి, ఈ జెరుబ్బయేలు నాయకుడు, చరణించి విడిపించబడిన వారికి నాయకుడు మోషేలాగా. ఓకేనండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ జెరుబ్బయేలు నుంచి పుట్టినోడు యేసుప్రభు. అందుకే వంశంలో పెట్టాడు కదా. ఓకేనా. ఒక్కసారి దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం దగ్గర ఇవన్నీ కూడా వంశముల గురించి మాట్లాడతారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథాలు వంశముల గురించి మాట్లాడతారు. ఓకేనా. 3వ అధ్యాయం దగ్గర మళ్ళీ ఇక్కడ ప్రశ్న అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏమైనా మా అన్నంతా చూస్తారు. 15 వచ్చి చదువు ఒకసారి. సరే, ఇక్కడ ఒక మాట చెప్తారు, ఇది క్లియర్ అయిపోతే తర్వాత అక్కడ. ఇప్పుడు మత్తయి సువార్తలో ఎవరు చూపించుకుంటూ వచ్చాడు? సొలొమోన్ని, దావీదుని ఇలా చూపించుకుంటూ వచ్చాడు. లూకా సువార్తలో నాతాన్ని తీసుకుంటూ వెళ్ళాడు. అక్కడ నాతాన్ని ఎందుకు పరిచయం చేయగలడు, ఇక్కడ సొలొమోన్ని ఎందుకు పరిచయం చేయగలడు అంటే జాగ్రత్తగా ఉన్నారు. మత్తయి గారు యూదులకు రాశాడు. మత్తయి గారు ఎవరు రాశాడు? యూదులకు రాశాడు. గమనించారు. ఇప్పుడు యూదులకు రాసినప్పుడు మత్తయి యూదులకు రాసినప్పుడు యేసు ప్రభు యోధా వంశం నుంచి వచ్చాడు, ఆయన దావీదు కుమారుడు, దావీదుగా ఆయన కూడా రాజ్య పరిపాలన చేయబోతున్నాడు అని ఆ రాజవంశాలను చూపించుకుంటూ వచ్చాడు. ఓకే, మత్తయి సువార్త మళ్ళీ అమరాం తెప్పించుకోవాలి. అందుకని దావీదు కుమారుడు సొలొమోను వచ్చి రెహబాము ఇది తీసుకుని వచ్చాడు. లోక సువార్తలు వెళ్ళినట్లయితే అక్కడ ఈ గ్రంథకర్త యొక్క ఆలోచన ఏంటంటే అది కావాలన్నమాట. ఈ గ్రంథకర్త ఆలోచన ఏంటి అంటే గ్రీకులకు రాసింది. ఎవరికే? గ్రీకులు. గమనించారు, ఆనాటి కాలంలో ఆ గ్రీకులు అనేకులు ఉండేవారు. అయితే గ్రీకులు వారికి రాసి ఈయన పక్క మనిషి కుమారుడు, పక్క 100కు 100% ఇతను నరుడు అని ఆదాము దగ్గర తీసుకెళ్ళాడు. ఓకేనా. అంటే మనకు ఆ విధానం తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక శైలి రాశారు. కానీ అక్కడ ఉన్న ఇప్పుడు అంకెల్ ప్లస్ ఉంటే అక్కడ లెక్క ఇంకోల మార్పు ఉంది, మైనస్ ఉంటే ఇంకోల మార్పు ఉంది. అంటే అక్కడ ఉన్న ఒక విధంగా చెప్పాలంటే పరిస్థితులు బట్టి లెక్కలు కూడా ఏమవుతున్నాయి, మారుతుంది. మైనస్ ఉన్నా, ఇంటూ ఉన్నా, లేదా గుణకారం ఉన్నా మారిపోతున్నాయి. ఇంటిలో ఉంటే ఓకేనా. అట్లాగే ఈ సువార్తలు 4 కూడా 4 విధానాలుగా బోధ జరగడం జరిగింది. మత్తయి యూదులకు రాశాడు, మార్కు రోగులకు రాశాడు, ఆయన సేవకుడు. లూకా గ్రీకులకు రాశాడు, ఆయన మనిషి కుమారుడు. అంటే మనిషి తత్వమే చూపించాడు. 4 యోహాను సువార్త ఆయన దేవుని కుమారుడు అని సర్వ ప్రపంచానికి చెప్పాడు మొత్తం. ఓకేనండి. యోహాను సువార్త చదివితే చాలు, రక్షణ పొందవచ్చు. ఇక నేను అనేది ఏంటంటే లోక సువార్తలు యేసు ప్రభుని ఎలా చూపించాడైనా మనిషి కుమారుడిగా చూపించాడు. ఇప్పుడు అందుకే నాతాను దగ్గర నుంచి తీసుకొచ్చాడు. మనకు రావచ్చు, అలా నాతాను దగ్గర ఎందుకు తీసుకుని రావాలి అన్న ప్రశ్న రావచ్చు. దినవృత్తాంతాల గ్రంథం 3 వృత్తాంతాల గ్రంథం ఈ మాట్లాడాలి. ఏ విషయం ఏముందో ఈ మాట్లాడాలి.
అవసరం, ఈ పాయింట్ అవసరం. దావీదు గారు యెరూషలేములో 33 సంవత్సరాలు వెళ్ళాడట. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమీయేలు కుమార్తె అయిన ఈ మాట్లాడారు. అంటే ఎవరివిడి? బెత్షెబ, ఉరియా భార్య. ఓకేనా? ఆ బెత్షెబ వలన కలిగిన అనలైజ్ చేసుకోండి. షిమ్యా, శోబాబు, నాతాను, అది సొలొమోను నలుగురు అన్నదంట. ఎవరికైతే దావీదు గారికి. ఇప్పుడు సొలొమోను నాతాను ఎవరు పెట్టరు? బెత్షెబకు పుట్టిన బిడ్డలు. ఓకేనా? బెత్షెబకు పుట్టిన బిడ్డలు. జాగ్రత్తగా ఉన్నారు. అందుకే యోగా మత్తయి సువార్తలో సొలొమోను చూపించాడు రాజరికాన్ని. లోక సువార్తలో నాతాను చూపించింది. వీళ్ళిద్దరు ఎవరు పుట్టినవారని? ఎందుకంటే లోక సువార్తలో మరియమ్మ గారి గురించి ఎక్కువ చరిత్ర ఉంటుంది. మీరు గమనిస్తే మరియమ్మ గారికి బంధువులు లేదా మరియమ్మ గారి యొక్క చరిత్ర ఎక్కువ ఎందులో ఉంటుందంటే లోక సువార్తలో ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ఒక మాట చూపించండి మీకు. ఎజ్రా గ్రంథం ఒక్కసారి ఎజ్రా గ్రంథం మూవ్ చేసుకుందాం. ఇక్కడ 2వ అధ్యాయము 61 వచ్చినప్పుడు త్వరగా మాస్ పెట్టాలంటే ఇక్కడ చిన్న విషయం ఉంటే మనం నేర్చుకోవాలి. మరియు యాజకులలో అభయ వంశస్థులు, అక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలో ఒకతను అనలైజ్ చేస్తుంది. ఎవరితను? బర్జిల్లయి యొక్క కుమార్తెలో ఒకతను పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి ఈ మాట చూడాలి. ఇంతకు ఏంటిగా అంటే తెలుసు మీకు ఇక్కడ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ బర్జిల్లయ అని ఒక అతను కుమార్తెను పెళ్లి చేసుకున్నారంట. అర్థమన్నమాట. బర్జిల్లయ ఎవరితను అంటే సమూయేలు 2వ గ్రంథంలో ఉంటాడండి. ఇతను సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటాడు. ఇతను ఒక్కసారి మనకి 17 చూసారా? 17 అధ్యాయం 27వ వచనం. దావీదు మహానయీమునకు త్వరగా వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహబ్ కుమారుడకు సోబీను లోదెబారు ఊరువాడకు గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పి ముందుని తలచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలో పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, జునుమతులు దావీదు అతని యొద్దకు ఉన్న చరములు భోజనం చేయడానికి తీసుకుని వచ్చాడు అంటే. అంటే దావీదు గారికి ఏమిచ్చాడు? ఆహారాన్ని అందించాడు. 19:30 మరియు గిలాదీయుడకు బర్జిల్లయి రోగేల నుండి యోర్దాను వచ్చి రాజులో కూడా నది దాటాడు. అంటే దావీదు గారితో ఉండడం మాట ఈ బర్జిల్లయి. ఓకేనా తల్లి? ఈ బర్జిల్లయి గారు సుమా అందరూ బర్జిల్లయి. ఇప్పుడు సారీ అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు బర్జిల్లయి ఎవరో నీకు వివరించాను నేను. ఓకేనా? ఇప్పుడు ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి 61 వచ్చి మనసు పెట్టారు. మరియు అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అది కావాలనుకున్నాడు. యాజకుల గురించి మాట్లాడుతున్నాడు. యాజకులలో అభయ వంశస్థులు, అక్కోజు వంశస్థులు వాళ్ళంట. మీకు అర్థమైంది? ఆ యాజకులలో ఒకరు ఎవరు చేసుకున్నారంట? బర్జిల్లయి యొక్క కుమార్తె ఒకతను పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి అది ఇంకా ఆ పేరు బట్టి ఏమని పిలవబడ్డారు? వీళ్ళు కూడా బర్జిల్లయి అని పిలవబడ్డారు. మీకు అర్థమైంది? చెప్పాలంటే అల్లుడు కూడా ఎవరి పేరు పెట్టి పిలవబడ్డారు? అది ఓకేనా? విశ్వమాట అయ్యా
అంటే ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల బర్జీల కూతురు చేసుకోవడం వల్ల వీరు కూడా ఎవరని పిలబడ్డారో బర్జీలనే అని పిలబడ్డారు. ఓకే, మీకు అర్థమైందా? రైట్. ఇంకొక మాట దినవృత్తాంతాల్లో ఇందాక తీసాను చూసారా, 3వ అధ్యాయం దగ్గరికి వచ్చారు. మొదటి దినవృత్తాంతం 3వ అధ్యాయం దగ్గరికి వచ్చారు. ముగించేస్తాం. 17 వచ్చి 3:17. మల్కీరాము, ఆ, బెనాయా, సెహనజరు, చూడండి యెకమ్యా, ఒకసారి 16 వచ్చి చాలు. మళ్ళా 16 వచ్చి యెహోయాకీము యెహోయాకీము కుమారులలో యెకొన్యా అని ఒకడు ఉండెను. అంటే ఒక రాజు యెహోయాకీము కుమారులు యెకొన్యా అని ఒకడు ఉండేడు. అతని కుమారుడు సిద్కియా. అతని కుమారుడు సిద్కియా. సిద్కియా. యెకొన్యా కుమారుడు ఆ, అస్సీరు. సైల్తీయేలు. అప్పుడు చూడండి, యెకొన్యా కుమారుల్లో అస్సీరు, సైల్తీయేలు. అర్థమైందండి? ఈ సైల్తీయేలు ఇందాక ఏం చదువుకున్నాం? జెరుబ్బయలు తండ్రి అని చదువుకున్నాం, అవునా? అందాక ఇప్పుడు సైల్తీయేలు దగ్గరికి వచ్చున్నాం. చూడండి, మల్కీరాము, ఆ, పెదాయా, ఆ, సెనజరు, ఆ, యెకమ్యా, యెకమ్యా, ఓషామా, ఓషామా, నెతబ్యా, నేపాద్యా. పెదయా కుమారుడు ఇది చూడండి, పెదయా కుమారులు. జెరుబ్బయలు. అంటే యెకొన్యా కుమారులు ఎవరు? పెదయాను. సైల్తీయేలు, పెదయా. అంతేనా? ఇప్పుడు పెదయా కుమారులు ఎవరు? జెరుబ్బయలు. జెరుబ్బయలు, సిమ్మి, జెరుబ్బయలు అన్నాడు కుమారులు అన్నాడు. అంటే ఇప్పుడు పెదయా కుమారుల దగ్గరికి వస్తే ఏమొచ్చు? ఇప్పుడు జెరుబ్బయలు. ఇందాకేమనుంది? యెకొన్యా సైల్తీయేలు కుమారుడు జెరుబ్బయలు ఇందాక చదువుకున్నాం. మరి ఏంటి దీని ఆన్సర్? ఇక్కడ పెదయానికి మళ్ళీ మధ్య వ్యక్తి వచ్చాడు. అర్థమైందండి? ఎందుకు ఈ ఆన్సర్ వచ్చింది అంటే యూదుల ఆచారం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 20 లక్షలు. ద్వితీయోపదేశకాండం 20 లక్షలు. చూసారు? 5వ వచనం. ఇది వాళ్ళ ఆచారం సుమా. చూడండి, మాస్టర్. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకరు సంతానం లేక చనిపోయిన యెడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. అంటే బయట వారు చేసుకోకూడదు. ఆ గోత్రంలో ఉన్న గోత్రం ఒక వారి చేసుకోవాలి. తర్వాత చూడండి, ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి అంటే ఆమె భర్త సహోదరుడు ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరుడు బాలుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపవాలి. ఇది మనకు కొంచెం ఇబ్బంది కల్పిస్తుంది. ఇది మన ఆచారం కాదు. ఇది మన ఆచారం కాదు. ఎవరి ఆచారం ఇది? యూదుల ఆచారం. గమనించాలి. అలాగే కొందరు లోకంలో వారి యొక్క చిన్నగారు అమ్మాయిని కూడా చేసుకుంటారు. లోకంలో కొందరు అంటే అది వాళ్ళ ఆచారం. వాళ్ళ ఆచారం కనుక అది ఎవరి ఆచారం వారికి. ఇప్పుడు ఇంకో మాట్లాడుతున్నాను. అంటే ఎవరైనా దీన్ని కూర్చొని ఈ మాటని హేళన చేస్తే నేను అడుగుతున్నాను. ఇప్పుడు అక్కగారు అమ్మాయిని ఎందుకు చేసుకోగలుగుతున్నాం? మరి అక్క, మరి ఇతర అన్నయ్య, వీళ్ళిద్దరూ ఎవరు పుట్టారు? ఒక తల్లిదండ్రులు పుట్టినోళ్ళే. మరి అక్కగారు అమ్మాయిని చేసుకున్నట్టే ఇప్పుడు ఈయన పుట్టే కూతురు ఎంత, ఆవిడకి పుట్టే కూతురు ఉంటే కదా చెప్పాలి. అంటే ఇప్పుడు అక్కగారు అమ్మాయిని చేసుకోవడం మన సాంప్రదాయం అయితే అన్నమాట. వాళ్ళు అంతా చేసుకుంటారు. అక్కగారు కూతురు చేసుకుంటారు లేదా? అది ఎవరి సాంప్రదాయం? మన భారతదేశం. కానీ వారు ఏంటయ్యా అంటే వాళ్ళ సహోదరులు ఎవరైనా చనిపోతే ఆ సహోదరుడే అంటే ఆ చనిపోయిన అన్నగారికి మామూలుగా ఆ ధర్మం జరిగించాలట, పెళ్లి చేసుకోవాలట. ఓకే, మీకు అర్థమైందా? ఇంకో పాయింట్ చెప్తాను. ఇప్పుడు అక్క చనిపోయినప్పుడు చెల్లి చేస్తున్నా లేదా? అర్థం చేసుకోండి. సినిమాలో కూడా మోహన్ బాబు గారు వాళ్ళ భార్య చనిపోయి చెల్లి చేస్తారు. మన ఆయన నా మీద కోపడి నుండి సార్ అంటే వాస్తవం చెప్తున్నా. అంటే అక్క చనిపోతే ఎవరు చేస్తున్నారు? ఆ ధర్మం ఎలాగో అలాగే పురుషుడు చనిపోతే అన్నగారు చనిపోతే తమ్ముడు కూడా అట్టి ధర్మం జరిగించాలి. యూదుల ఆచారం అందగాలి. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు కేంద్ర మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపబడను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడకూడనట్లు. అంటే చనిపోయే పేరు తుడిచివేయబడకుండా ఉండాలి. ఆ పేరు తుడిచివేయబడకున్నట్లు ఆమె జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరుడు వాసం ఉంటాడు అన్నమాట.
అర్థమైందన్నమాట. చనిపోయిన కుమారుడు ఏమన్నాడు? వారసుడు అన్నమాట. ఇతర వారసుడు కాదు, మళ్ళా కన్నది ఇతనే, కానీ చనిపోయిన వాడికి వారసుడు. ఓకేనా తల్లి? అదే బోయాజు రోజు కాలంలో జరిగిన సమస్య కూడా అది. ఓకేనా? రైట్. అది వాళ్ళ ఆచార శుభ, దీని ఆలోచన. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అట్లాగే సైతీయులు, ఇందాక మనం మధ్యలో పెదయ, తర్వాత జరుబోబేలు అని మనం చెప్పుకున్నాం. బహుశా ఆ కాలంలో కూడా వారు చనిపోతే వారికి ఈ చట్టం ఉంది. ఏ చట్టం? వారి వంశంలో ఒక సహోదరుని చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా వారు వివాహం చేసుకుని ఆ పిల్లలు సైతీయులు కుమారులుగా జరుబోబేలు అవి వారికి ఉండవచ్చు. ఇది చట్ట ప్రకారం అయితే మీకు అర్థమైనా? అర్థం కాదు. సరే, ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు అది ఒక విధంగా అర్థమయ్యే విషయం కాదు. దేవుడి గ్రంథం నువ్వు ఎంత దాని మీద అందుకే పరిశీలించి చదవమన్నాడు ఆయన. పరిశీలించి చదవమన్నాడు ఆయన. ఆ పరిశీలన చేయడంలో జ్ఞానం మనకు బయటకి వస్తుంది. సరే, ఏదేమైనా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయండి. ఒకటి, ఆదా వంశంలో ఉందా లేదా? తర్వాత మావ వంశంలో ఉందా లేదా? తర్వాత శ్రేణి వంశంలో ఉందా లేదా? తర్వాత ఇప్పుడు నేను అబ్రహాం నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? యేసు క్రీస్తు వంశముడి దగ్గర తీసుకొచ్చాడు. ఓకేనా? అంటే యేసు ప్రభు ఆదాం నుంచి వచ్చాడు అనడానికి అనేక రుజువులు ఉన్నాయి. చెప్పండి. బాగున్నాయి. ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట. ఇప్పుడు మనం ఏ వంశం వారు? మనకి లోకంలో వంశం ఉంది. మనకి ఎక్కడ వరకు వెళ్తామో తాత ముత్తాతల దగ్గరికి వెళ్తాం తప్ప ఇంకా అక్కడి నుంచి మనకి ఏం లేదు. తెలుగునా? తాత ముత్తాతల దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఆ దగ్గరికి వెళ్తాం తప్ప అంతకంటే చరిత్ర మన జీవితంలో లేదు. ఎందుకని మన మనుషులు కనుక. ఆలోచించాలి. మా వంశం చూసారా, మా వంశం చూసారా అంటే రైట్ ఎక్కడ వరకు ఉందని కొన్ని తరాల వరకు వెళ్తుంది. కానీ రాజులు కనుక కొన్ని వారి తరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు కనుక. మనకి రికార్డ్ ఏమీ లేదు కనుక దేవుని తన కుమారుడి యొక్క వంశముల చరిత్ర ఆయన పుట్టక ముందే 4000 సంవత్సరాల నుంచి పొందుపరిచారు. ఇప్పటికే 2000 సంవత్సరాలు అయినా ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా యేసేపు ఎక్కడ పెరిగాడో, యేసు ప్రభు ఎవరికి పుట్టాడు అన్న విషయాలు గ్రంథాలలో ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు జాగ్రత్తగా ఉండాలి. మరియమ్మకు పుట్టాడు. చట్టపరంగా ఆనాటి భౌతికంగా చట్టపరంగా, ఎందుకంటే యేసేపు మరియకు భర్త కనుక మీకు చట్టపరంగా అతను ఏమై ఉన్నాడు? భర్త అయిన తర్వాత జగత్ ప్రధానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ వలన ఏమింది? గర్భవతి. యేసేపు పుట్టినాడు కాదైనా. ఓకేనా? మరియమ్మకు పుట్టాడు పరిశుద్ధాత్మ. కానీ చట్టపరంగా ఏముంది? యేసేపు మరియ భర్త. అది యేసేపు కుమారుడా అని పిలవడం జరిగింది. ఓకేనా తల్లి? యేసేపు కుమారుడా అని పిలవడం జరిగింది. కనుక ఆ జాగ్రత్తగా ఉన్నది. ఆ యేసేపు మరియా ఆయన తప్పిపోయి యేసులో ఉన్నప్పుడు ఏమన్నాడు? అదేదయ్యా నువ్వు ఇలా విడిచిపెట్టి చూసావు నీ బాబు దగ్గర ఉంటే అక్కడ యేసుప్రభు మంచి మాట చెప్పాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అన్నాడు. మరి ఎదుర్కొంటూ ఉన్నది ఆయన ఎవరు? అదనమాట. ఎదుర్కొంటూ అయింది వాకానికి చట్టపరంగా తండ్రి, కానీ ఈయన ఆయన దగ్గర చెప్పుకోవడానికి వచ్చాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు క్రీస్తు నమ్మితే, నువ్వు క్రీస్తు నమ్మితే ఆయన వంశంలోకి వస్తున్నావు. రాజులైన యాజక సమూహం, ఓకేనా, పరిశుద్ధులైన దేవుని సొత్తైన ప్రసవం అన్నాడా లేదా? ఇంకొక మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మరియ గారు, యేసేపు గారు వారి వంశావళ చరిత్ర రాసుకోవడానికి అంత దూరం ప్రాంతం ప్రయాసపడిందే. ఎవరో మరియా ఏది నిండు చూడాలి ఇంటి కూడా వెళ్ళింది లేదా? ఎందుకని? ఒకవేళ అలాంటి ఆధారం లేకపోతే అపవిత్రులుగా ఇచ్చారు ఇందాక. ఓకేనా? ఇప్పుడు మాట చెప్తున్నాను. ఇప్పుడు దేవుని వంశంలో, దేవుని వంశంలో, క్రీస్తు వంశంలో మనం కూడా లిఖితం అవ్వాలంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ఓకేనా తల్లి? మన పేరు ఎక్కడ రాయబడాలి? రైట్. ఆ జీవగ్రంథంలో పేరు రాస్తేనే నువ్వు దేవుని కుమారుడు, దేవుని వంశం, దేవుని సొత్తైన కోసం. ఇప్పుడు నేను మాట్లాడతాను.
ఆ మరియా తల్లి అంత దూరం ప్రయాణం చేసి తన భౌతికమైన చరిత్ర రాసుకుంటే గమనించాలి. ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను, దేవుని గ్రంథంలో శివ గ్రంథంలో మన పేరు రాసుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్ళాలి. అప్పుడేనమాట ఎంత దూరమైనా మనం వెళ్ళాలి. ఆ పేరు ఎప్పుడు రాయబడి ఉంటుందయ్యా అంటే, యేసు ప్రభువు నమ్మి బాప్తిసం పొందినప్పుడు నీ పేరు రాయబడుతుంది. ఆ పేరు రాయబడుతుంది, అవసరంతో తుడిచేయగలడు కూడా. అప్పుడు మీకు అవసరం ఏం చేయగలడా? ఎప్పుడైతే నువ్వు దేవుడు విడిచిపెట్టావో, లోకంతో కలిసిపోయావో, అవసరం పేరు తుడిచిపెట్టాడు భక్తులు కూడా. ఓకే, జీవగ్రంథం నుండి వారి పేరు తుడుపు పెట్టము అన్న మాటలు ఉంటాయి. అవసరంతో తుడిచేయగలడు కూడా, కనుక రాయించుకోవడం కష్టం. ఇంకో మాట, ఒకవేళ రేపొద్దున జీవగ్రంథంలో మన పేరు లేకపోతే, ప్రకటన గ్రంథం 14 20 15 వచ్చారు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములు పడవేయబడి. చెప్పండి, ఎక్కడ ఉండాలి మన పేరు? ఆధార్ కార్డులో ఉండాలి. ఎప్పుడు ఏదో ఇబ్బంది పడచ్చుగా, కానీ జీవగ్రంథంలో మన పేరు లేకపోతే ఏమవుతూ ఉంటాం మనం? అమ్మా, అగ్నిలో నుండి జాగ్రత్తగా అగ్నిలో పడిపోతామంట. అంత పవర్ వారి అపవిత్రగించారు వారి పేరు లేక. ఓకేనండి. ఇంకొక మాట 21 వచ్చిన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు, అంటే జీవగ్రంథం కూడా వచ్చేమని చెప్తాడు ఇక్కడ. ఆ జీవగ్రంథం ఎవరయ్యా అంటే, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తూ. ఎందులోకి? పరలోకానికి. ఆ పేర్లేనుడేమో మంటలో పడిపోతాడంట, అగ్నిగుండాల్లో. ఉన్నవాడు ఆ పరలోకానికి వెళ్తాడట. కానీ నిషిద్ధమైనది ఏదైనాడు, అసహ్యమైన దాని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపనే ప్రవేశించాడు. ఇదండి అదేనమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ కొంచెం వంశాల గురించి మనం నేర్చుకోవడం చాలా ఇబ్బంది అయింది. రైట్, ఇప్పుడు నేను అడుగుతున్నా, మన పేరు రాసాడు లేదా? రాసుడని జాతక సమూహము దేవుని సొత్తైన ప్రభువు ఏర్పరచబడిన వంశం అన్నాడు లేదా? రైట్, ఇప్పుడు అక్కడ పేరు ఉంది కనుక ఆయన వంశంలో మనం ఉన్నాం. ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అవసరం తుడిచేయడానికో, మనం మరణించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ పేరు లేదనుకో, నువ్వు అభివృద్ధి మాటలు పడేస్తారు. కనుక దయించి మరి మాటలు ఆలకించిన మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుతూ, మరి కొద్ది మాటలు క్లుప్తంగా క్రీస్తు యొక్క వంశావళి అన్న విషయం కొంచెం మరి వాటిని విశ్లేషణ చేస్తారని ఉద్దేశంలో దీనికి వచ్చాం. కనుక మీ అందరి వందనాలు మా గురించి ప్రార్థించారు.